పక్కన సైలెంట్. పలాసలో జరిగిన సమావేశంలో జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి జీడి బోర్డు ఏర్పాటు చేయాలన్న ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని వామపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ నేతలు వెంకటరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ మాట్లాడుతూ జీడికి సరైన ధర లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి 80 కిలోల బస్తాకు 16,000 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం జీడి బోర్డు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాత్రికేయులకు నమస్కారం. జీడికి గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా జీడి బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలో రైతాంగం గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే ఎన్నికల్లోన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడుండే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ పలాస బహిరంగ సభలోనే మేము అధికారంలోకి వస్తే జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తాము, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది, కానీ ఈ రోజు హామీ ఎక్కడ కూడా అమలు జరగలేదు. దీనితో రైతాంగం తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. అయినా సరే ఈ ప్రభుత్వానికి కనీసం పుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదు. అంతేకాదు ఈరోజు ఈ అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఈరోజు ఈ జీడి ప్రాంతంలో రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వడం వల్ల, విస్తారంగా జీడి పంటలు పండడం వల్ల, ఈ జీడి పంటలు పండితే జీడి ఆధార పరిశ్రమలు ఉంటాయి. దీనివల్ల వేలాది మంది కార్మికులకు ఉపాధి కలుగుతుంది. ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమానికి ఎందుకు మీరు అడ్డుపడదని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. పాత్రికేయులకు నమస్కారం. జీడికి గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా జీడి